ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బాల్య వివాహాలపై జరుగుతున్న నష్టాల గురించి మరియు బాల్య వివాహాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి కార్యక్రమం నిర్వహించారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల వాళ్ళకి సరిగ్గా అవగాహన లేకపోవడం, పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుట్టి చనిపోవడం తల్లి ఆరోగ్య సమస్యలు తలపిస్తాయని తెలిపారు. పిల్లలు సెల్ ఫోన్లకి దూరంగా ఉండాలని, మంచి ఏదో చెడేదో వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలని, ఎవరన్నా వారి ఫోటోలను అసభ్యకరంగా పెట్టి బ్లాక్ మెయిల్ చేసినా షీ టీంకి సమాచారం ఇవ్వాలని, అటువంటి వారిపై చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ ఎంపీడీ శ్రీనివాస్, ఎంఆర్ఓ మారుతి, డీఎస్పీ నాగేంద్రాచారి, సిఐ వెంకటేష్, స్పెషల్ డాక్టర్లు, ఎంఎస్సీ చైర్మన్ కోమరిశెట్టి విజయ, సర్పంచ్లు మరియు ఉప సర్పంచ్లు, మహిళా గ్రూప్ వాళ్ళు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రగతి ప్రణాళిక ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మహిళా వారోత్సవాల సందర్భంగా బాల్య వివాహాలపై ఒక అవేర్నెస్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. అది మన గంభీరావుపేట మండలంలో జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. అండ్ ఇట్లాంటి యాక్టివిటీస్ ఈ మండలంలో ఇంకా ఎక్కువ చేస్తారని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా బాల్య వివాహాలు అంటే ఫీమేల్స్ ఎవరైనా లెస్ దెన్ 18 years 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న ఫీమేల్స్ ఎవరైనా పెళ్లి చేసుకుంటే బాల్య వివాహం కిందికి వస్తుంది. అలాగే మేల్స్లో పురుషులలో లెస్ దాన్ 21 years వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళని కూడా చైల్డ్ మ్యారేజెస్ అని అంటారు. 18 to 21 ఈ ఏజ్ చాలా క్రూషియల్. అండ్ ఫీమేల్ అయినా మేల్ అయినా ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే మెచ్యూరిటీ అనేది వస్తుంది. ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ విధమైన కార్యక్రమాలు చేయడం కోసం ప్రభుత్వం ద్వారా ఈ స్నేహ సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా కేంద్రంలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చిన్న పిల్లల మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. అసలు మనం పిల్లలకి తొందరగా ఎందుకు పెళ్లి చేయాలనుకుంటాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకు పెళ్లి చేయాలనుకుంటామంటే, ఒకటి మంచి సంబంధం వచ్చింది భవిష్యత్తులో దొరుకుతుందో లేదో అనే ఒకటి. రెండవది ఎవరో ముసలోళ్ళు చనిపోతారో రేపైనో వాళ్ళకి పెళ్లి చేయాలి అనేది ఒకటి. మూడవది మేనరికంలో మళ్ళీ ఆ మేనబావనో బావనో ఎవరో ఎక్కువ పెద్ద చదువులు చదివితే మళ్ళీ మనకు దొరకకుండా పోతాడేమో ఉద్దేశంతో అదొకటి. తర్వాత ఆర్థికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు బరువు ఉంది అమ్మాయిని పెళ్లి చేసి వదిలించుకుందామనే ఈ 4-5 కారణాలతో మాత్రమే మన పిల్లలకి మనం తొందరగా పెళ్లి చేయాలనుకుంటాం. అట్లాగే కొన్ని కమ్యూనిటీస్లో లంబాడాస్ కానీ తర్వాత సుగాలీస్ కానీ దానిలో పిల్లలకి చాలా తొందరగా పెళ్లి చేసే ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచార వ్యవహారాల వల్లే మనం బాల్య వివాహం చేయాలనుకున్నా తప్ప వ్యక్తిగతంగా మన అమ్మాయిని కష్టపెట్టాలని మనం అనుకోము. దానికి తార్కాణం ఏంటంటే, సుమారుగా 200 సంవత్సరాల కిందనే మనకి బాల్య వివాహాలు అనేది మనం రద్దు చేయడం జరిగింది గవర్నమెంట్ పరంగా. అయినా అక్కడక్కడ ఈ తలెత్తున్నాయంటే కారణం ఇదే. కానీ ఇప్పుడున్న మారుతున్న పరిస్థితిలో ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు సమానమే, సమాన అవకాశాలు ఉన్నాయి. విద్య కానీ ఇతర అన్ని రంగాల్లో సమానమైన ప్రతిభ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పిల్లలకి వారు మానసికంగా శారీరకంగా మెచ్యూర్ అయ్యి నాకు ఈ వయసులో నేను పెళ్లి చేసుకోవాలి, ముందుగా నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా ఆత్మవిశ్వాసంతో నేను బతకాలి, నేను ఎవరికి భారం కాకుండా భాగంగా మహిళా వారోత్సవాలలో భాగంగా ఈరోజు బాల్య వివాహాలు అరికట్టుట కొరకు అందరికీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఇటు కార్యక్రమానికి హాజరైనటువంటి మన డిడబ్ల్యూఓ సార్ గారికి మరియు అలాగే మన జిల్లా డిఎస్పీ గారికి మరియు సిఐ గారికి మరియు మన మెడికల్ ఆఫీసర్ గారికి మరియు అలాగే మన మండల స్పెషల్ ఆఫీసర్ గారికి మరియు మన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుండి హాజరైనటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు వేదిక ముందున్నటువంటి మహిళలు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన తెలంగాణలో బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా ప్రకటించాలనే ఉద్దేశం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా
99 రోజుల ప్రణాళికలో నిన్నటి నుంచి 30వ తారీఖు వరకు మహిళా వారోత్సవం అన్నమాట. అంటే మహిళలకు సంబంధించిన సంక్షేమానికి కేటాయించడం జరిగింది ప్రభుత్వం. అంటే మన ప్రోగ్రాం, పిల్లలు మాట్లాడద్దు, ఇది మన ప్రోగ్రాం. మన ప్రోగ్రాంలో మనం ఏవే అంశాల మీద మాట్లాడుతున్నామో, చట్టాలు ఏమున్నాయి, ప్రభుత్వం ఏం చెప్తుంది, మనం ఏం చేయాలి, మన బాధ్యత ఎంతవరకు ఉంది అనేది. మీరందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఇక్కడ బాల్య వివాహాలు లేని తెలంగాణ, బాల్య వివాహాల వలన బతుకు ఆగమవుతుంది అనేటువంటి ఒక టాపిక్ తీసుకొని ఈరోజు ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత అన్ని అధికారులకు, అనధికారులకు ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, సో బాల్య వివాహం బతుకు ఆగం అనేటువంటిది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి టాపిక్. సో ఏం జరుగుతుంది అంటే, కొంతమంది చాలా తక్కువ మంది పెళ్ళిళ్ళు చిన్న వయసులో చేస్తున్నారు. 18 సంవత్సరాల ఉన్న పిల్లలకి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. సో మన జిల్లా ఏదైతే ఉందో వారి యొక్క ఎదుగుదల దెబ్బతింటుంది. సో వారి యొక్క శరీరం పూర్తిగా డెవలప్ చెందకుండానే 14-15 సంవత్సరాలకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల వాళ్ళ యొక్క శరీరం వికాసం చెందదు, పూర్తిగా రెడీగా ఉండదు. మళ్ళీ వాళ్ళ పిల్లలు ప్రెగ్నెంట్ కావడం, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టే పరిస్థితి ఉండడం, ఆ పిల్లలు చాలా చిన్న బరువులో ఉంటారు, తక్కువ బరువులో ఉంటారు, వికాసం అనేటువంటి పిల్లలతో కూడా సరిగ్గా ఉండదు. కాబట్టి ఈ విధమైనటువంటి కష్టాలు వస్తాయి. ఇది ఒక రకమైనటువంటి శారీరకమైనటువంటి ఇబ్బంది. అట్లాగే మళ్ళీ ఏమైతుంది, మానసికపరమైన ఇబ్బంది. పిల్లలు చదువుకోలేదు, పెళ్లి చేయడం వలన అదొక రకంగా వాళ్ళు చదువుకోవాలనేటువంటి వాళ్ళ కెరీర్కు అడ్డంకిగా మారుతుంది.